వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మీరు ఎప్పుడు ఏది చెప్పినా ఏది చేసుకోమన్నా లోక కళ్యాణం గురించి మీరు నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట అందరికీ ఉపయోగపడేటట్టే ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో బాగా రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు సడన్గా డౌన్ అయిపోయి లాస్ అయిపోతున్నారు. పెద్ద పెద్ద ఎక్కువగా డబ్బులు పెట్టి వెంచర్లు వేసి సేల్ అవ్వక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పెళ్ళిళ్ళు లేట్ అవుతే సంతానం లేట్ అవుతుంది, పెళ్ళిళ్ళు తొందరగా చేసుకుంటామా అని చెప్తూ ఉంటారు. చేసుకుందామని ప్రయత్నిస్తున్నా కూడా పెళ్ళిళ్ళు కాకపోవడం ఏదో ఒక కారణంతో, దాని ద్వారా సంతానం లేట్ అవ్వడం, అలాగే పెళ్ళి అయిన వాళ్ళకి కూడా తొందరగా సంతానం కలగకపోవడము, అలాగే కుజగ్రహ ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా, ప్రభావం ఉన్నా కూడా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయమ్మా అని చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మరి వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయమంటారు గురుగారు? పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కుజ స్తంభన యోగం అంటాం దీన్ని. ఇప్పుడున్న కుజుడు స్తంభన యోగంలో ఉన్నాడు. కనీసం 276 రోజులు ఒకే స్థానాలు, అంటే మిథునం కర్కాటకంలోనే ఉండిపోతూ ఉన్నాడు. కుజుడు వల్ల కలిగేటువంటి నష్టాలేంటి, లాభాలేంటి? రియల్ ఎస్టేట్లో సంపాదించాలంటే కుజగ్రహ అనుగ్రహం ఉండాలి. అలాగే సొంత ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం, అడ్వాన్సులు ఇస్తున్నాం, క్యాన్సిల్ చేసుకుంటున్నాం, ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి ఒక అభిలాష కూడా కుజగ్రహ అనుగ్రహం ఉండాలి. అలాగే కొంతమంది స్థలాలు కొంటూ ఉంటారు, కొంతమంది పొలాలు కొంటూ ఉంటారు. వీళ్ళకు కూడా భూకారకుడైనటువంటి కుజుడు అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా వీళ్ళకి ఈ రకమైనటువంటి ప్రయోజనాలు జరుగుతూ ఉంటాయి. దీంతో పాటుగా వివాహం, సంతానం. ఎక్కువగా వివాహంలో కూడా చూడండి, కుజగ్రహ పరిస్థితి గురించి ఎక్కువగా సంభాషిస్తుంటారు జనాలందరూ కూడా. కుజదోషం ఉంది, కుజదోషం ఉంటే చేసుకోవచ్చా, అసలు కుజదోషం అంటే ఏంటి, ఈ రకమైనటువంటి పరిస్థితులు. కుజదోషం అనేటువంటిది ముఖ్యంగా వైవాహిక జీవితం ఒక్కటే కాకుండా సంతాన యోగానికి, ఆరోగ్యానికి, ఆర్థికానికి, భూకారకమైనటువంటి యోగాలకి, గృహయోగాలకి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కుజగ్రహ అనుగ్రహం చాలా 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 అవసరం. ఇప్పుడు నవగ్రహాలలో 3వ గ్రహం అనేటువంటి కుజగ్రహ అనుగ్రహం కలగాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలి? ముఖ్యంగా కొన్ని జాతకాల్లోనన్నా కుజుడు దోషకారకుడు అవుతూ కొంతమందికి యోగకారకుడు అవుతూ ఉంటాడు. డిపెండ్స్ వాడు ఉండేటువంటి లగ్నం కావచ్చు, ఆ లగ్నం నుంచి ఏ స్థానంలో ఉన్నాడు, ఆ కుజుడు మీద ఏ గ్రహ దృష్టి కలుగుతుంది, ఇవి కూడా చాలా వరకు మనం తీసుకోవాల్సినటువంటి విషయాలు. వీటిల్లో రియల్ ఎస్టేట్ నిజంగా చాలామంది చెప్పాలి అంటే కొన్ని ప్రభుత్వాల కారణాల వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందని కొంతమంది చెప్తూ ఉన్నారు. నానా రకాలుగా ఇప్పుడు కొనేవాళ్ళు ఎవరు లేరు, అమ్మేవాళ్ళు తప్పితే అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. నిజంగా కారణం ఏదైనా రియల్ ఎస్టేట్ కుప్ప కూలిందని చెప్పడం మాత్రం తథ్యం. దేనికంటే 1.5-2 కోట్లు చెప్పిన ఇల్లు కూడా ఇవాళ రోజున 95 లక్షలకి 70 లక్షలకి అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి తప్పనిసరిగా. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి దండగా, పైగా వాటికి ఇంట్రెస్ట్లు కట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర మొత్తం ఉన్న డబ్బులు మొత్తం తీసుకొచ్చి కట్టరుగా. బిల్డర్స్ కూడా కొంత అప్పు తీసుకొస్తారు, కొన్ని లోన్లు తీసుకుంటారు, అవన్నీ ఇంట్రెస్ట్లు కట్టాల్సి వస్తుంది. అదే మనం ఎక్కువ కాలం నిలబెట్టడం వల్ల, అమ్మకుండా ఉంచడం వల్ల వాటి ఇంట్రెస్ట్లు కట్టాలి, అసలు కట్టుకోవాలి, అసలు వీళ్ళకి లాభం రాకపోగా నష్టాల్లో కూరుకుపోయేటువంటి పరిస్థితి. కొంతకాలం క్రితం కొత్తగా వెంచర్లు వేసేసి, నిజంగా మీరు నమ్మండి నాన్న, ఒక మాట చెప్తాను, అది దూరమా భారమా ఎంత దూరం తీసి పక్కన పెడితే, గజం 500 రూపాయలకి ప్లాట్ అమ్ముతున్నారు అంటే ఎంత స్థితికి దిగజారిపోయింది రియల్ ఎస్టేట్ వాటి రోజున. గజం 500, హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరం అని చెప్తున్నారు. ఎక్కడ పోయినా 500 రూపాయలు గజం ఎక్కడ వస్తుంది నాన్న? అలాంటిది గజం 500 రూపాయలకి, 400 రూపాయలకి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎంత చూడండి. వేలల్లో ఉండేటువంటి పరిస్థితి. కాకపోతే మళ్ళీ పుంజుకుంటుంది. ఎక్కడైతే కుజుడు ఒక రాశిలో 45 రోజులు ఉండాలి నాన్న, అలాంటిది 276 రోజులు దాదాపు ఒకే 2 స్థానాల్లో కుదిర్చుకుపోయి అక్కడక్కడ స్తంభించిపోతే ఆటోమేటిక్గా ఆయన ఇచ్చేటువంటి వ్యాపారం అంతా కూడా నష్టం పోతూనే ఉంటాం. ఆయన ద్వారా జరిగేటువంటి, అంటే ఆయన అనుగ్రహంతో జరిగేటువంటి వ్యాపారం, ఆ వ్యాపార కారకుడు కుజుడు అవుతున్నాడు. కాబట్టి ఆయన అనుగ్రహం కలగాలి. ఆయన అనుగ్రహం కలిగితే తప్పనిసరిగా ఇది ఉంటుంది. ఈ కుజస్తంభన యోగం ఎప్పుడైతే విడిపోతుందో, విముక్తి కలుగుతుందో, అక్కడి నుంచి మరలా రియల్ ఎస్టేట్ అనేది తప్పనిసరిగా పుంజుకుంటుంది, మరలా రేట్లు వస్తాయి.
మరి ఇలాంటి పరిస్థితుల్లో కుజగ్రహ అనుగ్రహం కలగాలి, నేను ఒక 75 లక్షలు ఇన్వెస్ట్ చేశాను ఒక ప్లాట్ మీద, అది అమ్ముకోవాలి, పరిస్థితి ఇవాళ రోజున 50 లక్షలే వస్తుంది, ఏం చేయాలి? 50 లక్షలు కూడా కొనేవాడు లేడు. ఓ మాట చెప్పాలి. దాన్ని ఎదురువాడు బలహీనంగా తయారు చేసుకొని తక్కువ రేట్లకు అమ్మడం, అడగడం, వాళ్ళు అమ్మాల్సిన పరిస్థితులు రావడం, కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో ఇంట్లో ఏదో అవసరాలు, ఏదో ఒక కారణం చేత తక్కువ కొనుక్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. వీళ్ళందరికీ నిజంగా మాట చెప్పాలంటే నాన్న, కుజగ్రహ అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది అని నన్ను అడిగితే ఒక మాట చెప్తాను. దానికి ఇప్పుడు మీరున్నారు నాన్న, మీరు నా మాట వినలేదు, మీ అమ్మగారికి ఫోన్ చేసి మీతో మాట్లాడిస్తే మీరు నాకు ఫేవర్ అవుతారా? అవునా? అలాగే కుజగ్రహం తొందరగా అనుగ్రహించలేదు. కుజగ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి స్కందుణ్ణి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజ చేయడం ద్వారా తప్పనిసరిగా యోగం కలుగుతుంది. అంతేగా ఆయన చెప్తే ఈయన వినాల్సిందే. సుబ్రహ్మణ్యేశ్వరుడు చెబితే కుజుడు వినాల్సిందే. కాబట్టి డైరెక్ట్ మనం ఏం చేస్తున్నాం, అధిష్టానానికే డైరెక్ట్ మనం రికమెండ్ చేస్తున్నాం, అధిష్టానాన్ని అడుగుతున్నాం, డైరెక్ట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఏమా పని చేసి పెట్టవయ్యా అని చెప్పి. అట్లాంటప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఓ మాట చెబితే ముఖ్యమంత్రులు వినాల్సిందే, ఎంపీలు ఎమ్మెల్యేలు వినాల్సిందే. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రధానమైనటువంటి అధిష్టాన దేవత కుజగ్రహానికి ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పరిపూర్ణమైన అనుగ్రహంతో తప్పనిసరిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, మనం అమ్ముకోవాలనుకున్న స్థలాలు కావచ్చు, ఇల్లు కొనుక్కోవాలన్నా, గృహయోగాలు కలగాలన్నా, సంతానం యోగం కలగాలన్నా, అలాగే నిజంగా వివాహ యోగం కలగాలన్నా, వీటిల్లో బదిరత్వం అంటారంటే చెవిటితనం, అట్లాంటి లోపాలు పోవాలన్నా, ముక్కుకు సంబంధించినటువంటి దోషాలు పోవాలన్నా, కంటికి సంబంధించినటువంటి దోషాలు పోవాలన్నా తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చాలా ముఖ్యం. ఆయనకొక్కడే చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏవైతే కంట్రోల్లోకి వచ్చేస్తాయి, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహంతోనే తప్పనిసరిగా వస్తాయి. అంతేకాకుండా ఆయన దగ్గర ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఆయన్ని ఆరాధించిన వాళ్ళకి ఎవరు మోసం చేసేవాళ్ళు వాళ్ళ ఎదురికి రారు. ఇప్పుడు నేను ఆరాధన చేస్తున్నానన్న, నన్ను మోసం చేయాలన్న భావనతో నా దగ్గరికి రావాలంటే ఎవరికి కష్టం, రాలేరు, మోసం చేయలేరు. దేనికంటే వాళ్ళని నమ్మాలా లేదని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ముందుగా వీళ్ళ మస్తిష్కానికి అందజేస్తూనే ఉంటాడు మెసేజ్. వీడు ఫలానా వాడు వస్తున్నాడు, నువ్వు నమ్మొద్దు, వాడిని దూరం పెట్టేసాయి. గ్రహించే శక్తి వస్తుంది, గ్రహణ శక్తి ఉంటుంది. అలాగే వాళ్ళని అసలు దగ్గర కూడా రానివ్వడు. పొరపాటున వచ్చి అంతకుముందు ఉన్న వాళ్ళనైనా సరే, ఒకటి చదువుతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మనం పూజ చేస్తే ఎవరైతే మనకి చెడు చేస్తారో వాళ్ళందరినీ దూరం చేస్తాడు. మనం ఎవరు బాధపడొద్దు కూడా, అయ్యో నా వాళ్ళే నాకు దూరం అయిపోయారే ఎప్పుడు అనుకోవద్దు. అలా దూరం చేశాడు అంటే నీకు కరెక్ట్ పర్సన్ కాదు, అవతల వ్యక్తి వల్ల ఏదో చెడు జరగబోతుంది అని చెప్పి ఆయన సంకల్పించి మరీ నీ శత్రువుని, నీకు చెడు చేసేవాడిని, నీ మీద పడి ఏడ్చేవాడిని దూరం చేశాడని గ్రహించాలి. అలాంటి గ్రహణ శక్తి కూడా స్వామివారు ఇస్తారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఇలాంటి వీళ్ళందరి కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ముఖ్యంగా చెప్తున్నానన్న, ఇట్లాంటి వాళ్ళకి సంతానం కోసం, ఆరోగ్యం కోసం, రుణ బాధల కోసం, గృహయోగం కోసం, స్థల బాధల కోసం ఎవరైతే బాధపడుతున్నారో రుణ బాధలు కూడా తొలిపోతేనా దీంతో తప్పనిసరిగా. కుజుడు అంటేనే రుణగ్రస్తం. అందుకని మనం అంతకుముందు కూడా చెప్పాం, మంగళవారం అప్పు తీర్చండి కానీ అప్పు తీసుకోకండి, అప్పు ఇవ్వకండి. అప్పు ఇస్తే ఇచ్చింది వెనక్కి రాదు, అప్పు తీసుకుంటే జీవితంలో తీర్చలేము. అప్పు తీర్చడం మొదలు పెట్టామంటే తీరుస్తూనే ఉంటాం, వెళ్ళిపోతుంది, అప్పు అయిపోతుంది. అంటే ఇక్కడ కుజుడు రుణగ్రస్త కారకుడు అవుతున్నాడు, భూకారకుడు అవుతున్నాడు, గృహయోగ కారకుడు అవుతున్నాడు, సంతాన కారకుడు అవుతున్నాడు, వివాహ కారకుడు అవుతున్నాడు, ఆరోగ్యప్రదాత అవుతున్నాడు. ఆయన చేతిలో ఎంత షార్ప్గా ఉంటుందో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చేతిలో శూలం, మన బ్రెయిన్ అంత షార్ప్నెస్ పెరుగుతుంది. ఆయన ఇంకో మాట చెప్పానంటే, మిగిలిన దేవతలందరినీ కూడా మనం ఇష్టపడి పూజ చేస్తుంటామేమో, ఒక్కసారి మనం ఇష్టపడితే చాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎప్పటికీ మనం ఇష్టపడుతూనే ఉంటాడు. నేను అదే అంట, స్వామి వారికి మనస్ఫూర్తిగా పూజ చేస్తే మిగిలిన రోజు మొత్తం ఆయన మనకు తోడుంటూ చూసుకుంటాడని చెప్తాను స్వామి వారిని. అంత గొప్ప శక్తి స్కందుడు. ఇక్కడ ఇలాంటి దోషాలు పోయి వాళ్ళకి లాభాలు చేకూరాలి అనుకున్న పనులు అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళ కోసం, ముఖ్యంగా లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం ఏప్రిల్
23, 24, 25 తారీఖుల్లో శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం మారుతి నగర్ కొత్తపేట చైతన్యమూరి హైదరాబాద్ నందు స్కంద యాగం అని చెప్పి ఒక యాగాన్ని చేస్తున్నాను నందు. ఇటీవల కాలంలో అమెరికాలో కూడా యాగాన్ని చేశారు. స్కంద యాగం, స్కందుడు అంటే సుబ్రహ్మణ్య కదా. ఆ స్కంద యాగం 3 రోజుల పాటు 1,00,000 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూలమంత్ర జపం, 1,00,000 సార్లు మూలమంత్ర హవనం. 3 రోజులు పూర్తయిన తర్వాత 4వ రోజు అన్నసంతర్పణ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో నిజంగా మాట చెప్పాలి అంటే యాగం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. 3 రోజులు ఉదయం సాయంత్రం హోమం ఉంటుంది, బ్రాహ్మణులు ఉంటారు, అంతా కార్యక్రమం సశాస్త్రీయంగా జరపబడుతున్నటువంటి కార్యక్రమం. ఈ పూజా కార్యక్రమంలో ఎవరైతే గోత్రామాలతో చేయించుకుంటారో, ఎవరైతే డొనేషన్స్ రూపంలో కానీ ఏదైనా అన్నదానానికి కానీ యాగానికి కావాల్సినటువంటి ఆవు నెయ్యి కానీ సమిధులు కానీ వస్తువులు కానీ బ్రాహ్మణులకు దక్షిణలు కానీ వస్త్రాలు కానీ ఏవైతే అక్కడ అవసరమైనటువంటి ద్రవ్యాలు అవి ఉంటాయో డొనేషన్ రూపంలో విరాళాల రూపంలో కూడా సమర్పించేటువంటి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా. ఇంకోటి కూడా ఈ యొక్క యాగం కోసం మరే ఇతర నెంబర్లు ఎవరికి కాల్ చేసినా వారికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. 8143666818 ఈ నెంబర్కి ఫోన్ చేస్తేనే ఈ యాగానికి సంబంధించినటువంటి ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఒక కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చు. అనుకునేటువంటి సకల కార్యాలు. స్కందుడు అంటే నిజంగా మాట చెబుతున్నానన్న, రాబోయేటువంటి రోజుల్లో అతి ప్రఖ్యాతి కాంచేటువంటి దేవతలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా ఒకరు. ఇప్పటికే ఆయన పేరు మారుమోగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో మనకు ఆంజనేయ స్వామి వారు, వెంకటేశ్వర స్వామి వారు, ఈశ్వరుడు, ఇలాంటి పేర్లు ఎంత గొప్పగా అయితే చేస్తున్నామో ఇప్పటికే ప్రారంభమైపోయింది. ఇంకా 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 ఆయన ప్రఖ్యాతి ఇంకా పెరుగుతుంది. ఆయన అనుగ్రహం అందరికీ అవసరం కూడా, రాబోయేటువంటి తరాలకు కూడా చాలా అవసరం. అందుకే లోక కళ్యాణం అని అన్నాను. అందుకనే చెప్తున్నా, విశ్వ కళ్యాణం, విశ్వశాంతి, లోక కళ్యాణం కోసం చేసేటువంటి యాగం కాబట్టి అందరూ పాల్గొనవచ్చు. తప్పనిసరిగా గోత్రనామాలతో పాల్గొనాలి ఈ యాగ కార్యక్రమాల్లో అనుకునేటువంటి వారు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నమోదు చేసుకోవాలి కదా, నమోదు చేసుకోవాలి. గోత్రనామాలు ముందుగా నమోదు చేసుకోవాలి. 2వ రోజు చేసుకుంటామని 3వ రోజు చేసుకుంటామని కాదు. ఇది 23, 24, 25 తారీఖులు కాబట్టి దాదాపు ఏప్రిల్ 20వ తారీఖు వరకు లోపల మాత్రమే గోత్రనామా నమోదు చేసుకోండి. డొనేషన్స్ రూపంలో, విరాళాల రూపంలో తీసుకోబడితే అలానే గోత్రనామాల రూపంలో కూడా తీసుకోబడతాయి. కాబట్టి స్వామివారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలతో సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావాలని, శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలని పరిపూర్ణంగా విశ్వసిద్దాం. నిజంగా చక్కటి అవకాశం, చాలా అన్ని రకాలుగా పాల్గొనే అవకాశం వచ్చింది గురుగారు. చాలా మంది టెంపుల్కి ఏదైనా ఇస్తే మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరూ నమ్ముతాము. చక్కగా ఇప్పుడు అవకాశం ఉంది, ఎవరికి తోచినంత. ఇప్పుడు కూడా ఏంటంటే ఆధ్వర్యం కూడా నాది, మీదే. నేను ఆధ్వర్యం వహిస్తున్న కార్యక్రమానికి కూడా యాగానికి దేవస్థానం తరఫు నుంచి మంచి కార్యక్రమం, అందరూ పాల్గొందాము. చక్కగా ఎన్ని బాధలన్నీ తొలగించుకుందాం. అంతే మంచి అవకాశం, ప్రతిసారి మంచి అవకాశమే కల్పిస్తారు. అందరికీ బాధలు తొలగిపోయేటట్టు ప్రెసెంట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇబ్బంది పడుతున్నారో అలాంటి ప్రాబ్లమ్స్ కి మీరు గురువు గారు అవకాశాలు కల్పిస్తున్నారు అందరికీ. నిజంగా ప్రతి ఒక్కరికి ఒకే ప్రాబ్లం తో ఉండరు, అందరూ రకరకాల ప్రాబ్లమ్స్ కాబట్టి రకరకాల వృత్తులు, రకరకాల వ్యాపారాలు, రకరకాల ఉద్యోగాలు, అనేక రకాలైనటువంటి పనులు చేసుకుంటూ బ్రతుకుతుండేటువంటి ప్రతి ఒక్కరి కోసం, మనతో పాటు మన విశ్వంలో ఉండే ప్రతి ఒక్కరి కోసం ఆలోచిస్తే విశ్వంలో ఉండే ప్రతి ఒక్క శక్తి మన దగ్గరకు వస్తుందని నమ్ముతా. అంతే కదా, ప్రకృతి తప్పనిసరిగా మనతో సహకరిస్తుంది, అనుగ్రహిస్తుంది. అంతే. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.